సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. హాయ్ మంచిందన మ్యామ్. Hi, good, thank you. How are you? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఫస్ట్ మేడంని చూడగానే తొలి ప్రేమలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. సో అదొక బెస్ట్, ఐ థింక్ మీకు మెమరబుల్ మూమెంట్ ఫర్ ఎవర్ అనుకోవచ్చు. Yeah, sure. అండ్ ఆ తర్వాత యాక్ట్రెస్గా చాలా ఫిలిమ్స్ చేశారు, పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఉంగరాల రాంబాబుతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సో అన్నీ మాట్లాడేసుకుందాం. Definitely. సో ఫస్ట్ ఆపర్చునిటీ తొలి ప్రేమలో అంటే ఎలా స్టెప్ వేశారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? అది యాక్చువల్గా ఒక హాస్య దర్బార్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను చూడడానికి వెళ్ళా, వాచ్ చేయడానికి, జంధ్యాల గారిది. అది చూడడానికి వెళ్తే అది మరి ఆ ఫోటో ఎలా షేర్ అయిందో తెలియదు. లాస్ట్కి అది కరుణాకరణ్ గారి దగ్గరికి వెళ్ళింది. సో చారు క్యారెక్టర్కి, తీరెడ్డి సిస్టర్ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంటుంది, చేస్తుందేమో అని చెప్పి అడగమంటే మా ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా ఫాదర్ వాళ్ళు, మా మదర్ వాళ్ళు ఒప్పుకోకపోతే నాకేం తెలుసా, ఎప్పుడు కూడా నేను బెస్ట్ ఉండాలి అనేది నా ఫీలింగ్. ఓకే. సో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరు చేయలే, నేను చేస్తే నేను బెస్ట్ ఉంటానని చెప్పి, లేదు నేను చేస్తా, హాలిడేసే కదా, ఎలా అప్పుడు నాకు 7th జరుగుతుంది, సో హాలిడేసే కదా నేను చేస్తా అని వాళ్ళని ఒప్పించి చేసేసాను. ఓకే. అలా అది ఎంట్రీ. అసలు అప్పటి వరకు కూడా నా ప్రొఫెషన్ నేను ఏం చేయాలనేది నేను డిసైడ్ కాలేదు అప్పటికి. సో అది చేసిన తర్వాత ఇంకా నా మనసులో పడిపోయింది, ఎస్ నేను యాక్ట్రెస్ అవ్వాలి, నేను హీరోయిన్ అవ్వాలి అనేది అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఫిలిం తొలి ప్రేమ. సో అంటే మనం మెగాస్టార్ గారిని, పవన్ స్టార్ గారిని మనం చూసి ఆ టైంలో మెగాస్టార్ ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఒక పెద్ద క్రేజ్ ఆ టైంలో. అలాంటి టైంలో మీరు ఫస్ట్ ఫిలిమే తొలి ప్రేమ మెగా ఫ్యామిలీలో. సో అంటే హౌ యూ ఫీల్, మీకు ఏమనిపించింది ఆ టైంలో? నాకు అసలు అప్పుడు ఏం తెలియదు యాక్చువల్గా. 7th నేను ఫస్ట్ అంతా కూడా గుంటూరులో చదివేదాన్ని, 7th హైదరాబాద్ వచ్చి నాకు అసలు ఏం తెలియదు, చాలా ఇన్నోసెంట్గా ఉండేదాన్ని, ఎవరేంటి అసలు అది కూడా తెలియదు రియల్గా చెప్పాలి. కానీ తర్వాత వన్స్ నేను సెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూసా, వావ్ నేను వచ్చి ఇలాంటి ఒక మూవీలో చేస్తున్నాను వావ్ అని రియల్లీ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఆసమ్ అనమాట, ఆయన అసలు టూ గుడ్ పర్సన్ అసలు. సో అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఒకేలా ఉన్నారని ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవును. సో అంటే ఏ వేరియేషన్ మీకు అనిపించలేదా? ఆ ఫీల్ ఎలా అనిపించింది? కొంచెం కూడా అనిపించలేదు, కొంచెం కూడా. ఆయన తొలి ప్రేమ టైంలో నేను వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తే సార్ ఎలా ఉన్నారు, ఆయన ఎలా అయితే మాట్లాడారో, కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత చూసారు కాబట్టి ఎయిర్పోర్ట్లో ఆయన నన్ను గుర్తుపట్టలేదు. సో నేను వెళ్ళి సార్ నేను సో అని చెప్పాను కదా, ఆయన రియాక్ట్ అయిన విధానం యాక్చువల్లీ ఇంకొకళ్ళు అయితే అంత వేరేలా రియాక్ట్ అయ్యే వాళ్ళ మేబీ చాలా చాలా ఆప్యాయంగా, యా బాగున్నామ్మా, ఎలా సెటిల్ అది అన్ని వివరాలు అడిగారు. బస్సులో మేము ఫ్లైట్ దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు సో అడిగారు అనమాట, ఇవన్నీ చాలాసేపు మాట్లాడారు. ఎలా అనిపించింది ఆఫ్టర్ చాలా లాంగ్ టైం వచ్చింది? అంత ఇది వచ్చి అంత అంత స్టార్డమ్, ఒక మంచి పొలిటీషియన్, ఒక మంచి లీడరు, అసలు అంతగా మాట్లాడడం చాలా రియల్గా గ్రేట్ పర్సన్ అని. ఆ తర్వాత ఫస్ట్ నాకు ఉండేది ఆయన గ్రేట్ పర్సన్ అనే ఫీలింగ్, అది చాలా మోర్ ఎక్కువ అయింది. సో